భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు కూడా మీ సందేహాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు, గురుగారితో మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, మరి ప్రతిరోజు మా ప్రేక్షకుల కోసం చక్కని మోటివేషనల్ స్టోరీ చెప్తారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? సోమవారము అలాగే అరుదైన రుద్రాక్ష ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలో ఎప్పుడులాగా పెడదాం. ఒక ఊర్లో ఒక విద్వాంసుడు ఉన్నాడు. పాత రోజుల నాటి కథ. ఓ మంచి విద్వాంసుడు, ఆయనకి మంచి పేరుంది, మంచి అందగాడు, మంచి తేజస్సు, మంచి రంగు, చూడ్డానికి ఆయన రూపం అలాగే ఉంటుంది, ఆయన కళ అలా, ఆయన మంచి విద్వాంసుడిగా పేరు. సరే, భార్య ఆయనకి ఒక నల్లటి భార్య వచ్చింది. అందవిహీనంగా నల్లగా ఉండేది. ఏం చేస్తాడు? సరే, దానికి తోడు విద్వాంసులకి ఓటు సంపద ఉండదు, ఏదో ఉన్న దాంట్లో తినడం, ఓ రోజు తింటే 2 రోజులు పస్తు, ఇలా జరుగుతోంది. సరే, ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్వామి వస్తాడు. ఆయన్ని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత, ఇద్దరు బాగా ఆయనకి సుపర్యలు చేసిన తర్వాత మీ వీళ్ళ చర్యలకు మెచ్చి ఆయన ఏం చేస్తాడంటే 3 కొబ్బరికాయలు ఇస్తాడు. ఆయనతో చెప్పుకుంటారు బాధంతా, ఇది మా పరిస్థితి, ఇది ఇంత దారిద్రం, తట్టుకోలేకపోతున్నాం, ఈ దరిద్రం ఎంతకాలం అంటే. ఆయన 3 కొబ్బరికాయలు ఇచ్చి, ఒక్కొక్క కొబ్బరికాయ కొడితే మీకు ఒక్కొక్క ఇది వస్తుంది, మీరు ఏది కోరుకుంటే అది, ఏదైనా ఒకటి కోరుకొని కొబ్బరికాయ కొడితే నెరవేరిపోతుంది. అలా 3 సార్లు చేసే అవకాశం ఉంది. ఈ 3 మీకు ఉపయోగపడతాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఈ 3 వాడుకోండి ఉపయోగపడేటట్టుగా అని చెప్పి ఆయన ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆహా, సరే భలే ఉందని చెప్పి అనుకుంటాడు. అనుకొని సరే ఏం కోరుకుందాం, ఏం చేద్దాం, 3 కోరికలు, ఈ 3 కొబ్బరికాయలతో మొత్తం అన్నీ ఇది మారిపోవాలనుకుంటారు. సరే, భర్త అంటాడు, ముందు నీ దరిద్ర ముఖం చూడలేకపోతున్నావు, నల్లగా బొగ్గులాగా రోజు వికృతంగా, ముందు నువ్వు మంచి అతిలోక సౌందర్య రాశిగా మారాలి, ఫస్ట్ కొబ్బరికాయ అది కొడదాం. మరి పెచ్చోడా, అందం ఎప్పుడైనా వస్తుంది, అది కాదు కావాల్సింది, ముందు మనం ఈ దరిద్రంలోంచి బయటపడడానికి సంపదని కోరుకో, సంపదను కోరుకున్న తర్వాత నువ్వు అన్నట్టు పోను అలాగే అప్పుడు నన్ను చేయి, తర్వాత 3వది ఏందో ఆలోచిద్దాం అని చెప్పుద్ది. చేసే అదేం కాదు, అసలు కోరిక కోరాలన్నా నీ ముఖం చూడలేక వస్తున్నాను, ముందు ఇదే మారుద్దాం అని చెప్పి ఆ కొబ్బరికాయ ఒకటి ముందు అనుకుంటాడు. అతిలోక సౌందర్య రాశిగా నా భార్య మారాలి, కొబ్బరికాయ కొడతాడు. అంతే, ఒక అప్సరస్లా తయారైపోద్ది. అసలు చూస్తే మతిపోయేటట్టుంది. అప్పుడు అలా పొంగిపోతుంటాడు భార్యను చూసి. ఈ లోపటి నుంచి ఒక యువరాజు గుర్రం వేసుకొని వస్తుంటాడు. అట్నుంచి వెళ్తాడు, చూస్తాడు ఎవరి సౌందర్య రాశి, ఎవరి అప్సరస అనుకొని చెప్పి, ఇటు భిక్షగాడిలో పక్కన ఏదో ఉన్నాడు, తిన సంగతి మనకెందుకులే అని చెప్పేసి తన్ని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయి తన మందిరానికి తీసుకెళ్ళి ఒక గదిలో, తను గొడవ చేస్తుంటే ఒక గదిలో వేసి తాళం వేసి ఉంచుతాడు. తాళం వేసిస్తే అప్పుడు తిరిగి తెలుస్తుంది భార్యను తీసుకెళ్ళిపోయాడు, రాజుని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, అలా వదిలేయకూడదు, దుర్మార్గుడు నా పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడా అని చెప్పి కోపం వచ్చో ఒక శాపం లాంటిది ఒక మాటని తిట్టి, తర్వాత నా భార్య ఎలుగుబంటిగా మారిపోవాలి, కొబ్బరికాయ కొడతాడు. 2వ కొబ్బరికాయ అది ఎలుగుబంటిగా మారిపోయి చక్కగా తలుపులే పగలగొట్టుకొని అవి యువరాజు దగ్గరికి వచ్చి యువరాజుని చీల్చి చంపేసి బయటకు వస్తుంది. భార్య ఎలుగుబంటిగా చూస్తాడు. మళ్ళీ ఏం చేయాలి? 3వ కొబ్బరికాయ తీసి తన భార్య మామూలు అవ్వాలని, ఎప్పటిలాగే అవ్వాలని కోరుకొని కొబ్బరికాయ కొడితే మామూలుగా నల్లగా పాత భార్య తయారవుతుంది. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ప్లానింగ్ లేకపోతే దేవుడిచ్చిన వరాలు కూడా వ్యర్థాలు అవుతాయి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ప్లానింగ్. సరైన అవగాహన, సరైన ప్లానింగ్ లేకపోతే అన్నీ వృధా అయిపోతాయి. చాలా చక్కటి మోటివేషనల్ స్టోరీ చెప్పారు గురుగారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే అండి, మీ పేరు? అమ్మా శివాయ నమః. శివాయ నమః గురుగారు. అమ్మా చెప్పండి. నాకేమమ్మా ఫస్ట్ క్లాస్. గురుగారు, అమ్మా చెప్పండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10వ తేదీ 3వ నెల 2014. మార్చి 10వ తారీఖు అమ్మా. అమ్మా ఇయర్? అదే 2014 సంవత్సరం. 2014. అమ్మాయి ఏం చదువుతోంది ఇప్పుడు? అమ్మాయి అబ్బాయి ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 6th క్లాస్ చదువుతున్నాడు. 6వ తరగతి. ఇప్పుడు వీళ్ళకి జాతక పరిశీలన ఎందుకమ్మా? ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. ఆరోగ్యానికి, వాళ్ళ చదువులకి సంబంధించి. అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా అబ్బాయికి వేసి చూడండి.
మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము, అద్భుతాలు జరిగితే అతిశయోక్తి కాదు. వాళ్ళకు ఒక రక్షణ కవచంగా ఉంటుంది. ఓ మామూలు రుద్రాక్ష కావచ్చు, అని ఇచ్చే ఫలితం మాత్రం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి గురువు గారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? 5వ తారీఖు 6వ నెల 2000 సంవత్సరం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అండి, అబ్బాయి అమ్మాయి అండి. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదా? సోమవారం పుట్టారండి. ఇది అబ్బాయిదా అమ్మాయిదా? ఇది అమ్మాయి, అబ్బాయిదండి. అబ్బాయిది. ఇది తదియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 3వ రోజు. ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖములు కలిగిన రుద్రాక్ష, సూర్యస్వరూపము. అలాగే త్రయోదశముఖి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే సూర్యస్వరూపము ద్వాదశి. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? రత్నకుమారి అండి. గురుగారితో అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మ, ఏమిటి, ఎవరి కోసం? మా అమ్మాయి కోసం డేట్ ఆఫ్ బర్త్ 8/11/87 అండి. నవంబర్ 8. నవంబర్ 8, 87వ సంవత్సరం. 87 అంతే కదమ్మా? అవునండి. రాత్రిపూట 10:45. అవునమ్మా, ఆదివారం నాడు రాత్రి. ఆదివారం రాత్రి. ఎవరిది ఇది? మా అమ్మాయి అండి. ఎంతమంది పిల్లలు అమ్మాయికి? మా అమ్మాయికి 2 అబ్బాయి అమ్మాయి. ఇది తదియా కృష్ణపక్షము, అమావాస్య పౌర్ణమి నుంచి 3వ రోజు. ఇది మిథున రాశి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది సూత్రాల్లో వేస్తే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసి చూడండి. శరీరానికి తాకే విధంగా ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం చాలా బాగుంటుందని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో ధారణ చేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతమే. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరి సోమవారం అరుదైన రుద్రాక్ష కోసం ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఏ రుద్రాక్ష చూపిస్తున్నారు? ఇది ఒక పాతది, పురాతన కాలం నాటి ఢమరకములాగా ఉండి పైన సర్పం ఉండి, సర్పము పైన ఒక మణి, అది వజ్రపు మణి ఉండి లాకెట్లో, కింద ఓంకారము వజ్రాలతో పొదిగి, సర్పము తర్వాత మధ్యలో ఉండేది సప్తాదశముఖి రుద్రాక్ష. అంటే ఒక పెద్ద సైజు అరుదైన ఒక కలెక్టర్ బీడ్ అంటారు దీన్ని. అరుదైన ఒక సప్తాదశముఖి రుద్రాక్ష అంటే 17 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విశ్వకర్మ స్వరూపము. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది పూజలో పెట్టినా ధరించినా కాదు, అసలు చూస్తేనే దాని ఫలితం ఒక అద్భుతం అంటారు. సో అంత మంచి రుద్రాక్ష రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి నిజంగా ఇది ఒక అవకాశము. నేను కూడా వ్యక్తిగతంగా చూశాను. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ సప్తాదశముఖి రుద్రాక్ష అంటే 17 ముఖాలు కలిగిన రుద్రాక్ష ఉన్నవాళ్ళు మంచి పొజిషన్లో చాలామందిని చూశాను. ఓ మంచి రుద్రాక్ష. రైట్ గురుగారు, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయిరామ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గురువుగారితో. సాయిరామ్ గారు నమస్కారం. ఓం నమస్కారం గురువు గారు. శివాయ నమః. సార్ ఎలా ఉన్నారు? బానే ఉన్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నాకేమండి ఫస్ట్ క్లాస్. సార్ మా తమ్ముడు గురించి సార్ చెప్పండి. 28 6th month 2007 సార్. 28 6వ నెల 2007. సాయి దుర్గా నెక్లెస్ సార్. గురువారం నాడు పుట్టినట్టు తెలుసా అండి?
తెలుసు సార్. అవును సార్, అంతే సార్. ఎవరు అబ్బాయి ఎవరు? పిన్ని వాళ్ళ అబ్బాయి సార్, తమ్ముడు. ఓకే ఓకే. అలాగే ఇది అష్టమి కృష్ణపక్షము. సార్ ఇది వృషభ రాశి చూస్తున్నారా, మేషం చూస్తున్నారా? ఇది వృషభ రాశి అండి. గురువారం నాడు ఏం చేస్తున్నాడండి అబ్బాయి? అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు సార్. అది కాలేజీ మధ్యలో బ్రేక్ అయిపోయాడు సార్, వెళ్ళనంటున్నాడు. అయ్యో, వెళ్ళంటే ఎలా అండి? వెళ్ళంటే నయానో భయానో ఏంటి వాళ్ళని ప్రలోభ పెట్టో ఇంకోటి చేసో, లేకపోతే చిన్నప్పటి నుంచి చదువంతా వేస్ట్ అయిపోద్ది. అలా చదువు లేకపోతే భవిష్యత్తు ఏముండదు. సో లైఫ్ ఒక 80 ఏళ్ళు అనుకుందాం ఇప్పుడున్న పరిస్థితిని. ఒక 80 ఏళ్ళు అంటే ఇప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసమో స్వల్ప ప్రయోజనాల కోసమో దేనికో ఏ వ్యామోహంలోనో పడితే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా దుర్భరంగా ఉంటుంది. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది జీవించి ఉన్నంతవరకు. ఇక్కడ ఈ టైంలో కొంచెం ఓ మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఇష్టపడి వాళ్ళు అనుకున్నది సాధిస్తే రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి నయానో భయానో ప్రలోభ పెట్టో చదువు గురించి తెలియజేసో, ఇప్పుడు చంటి పిల్లవాడు పాక్కుంటూ నిప్పు వైపు వెళుతుంటే పొయ్యి వైపు వెళితే తల్లి చూస్తూ ఊరుకోదు, వీపు మీద దెబ్బేసి భుజాన్ని ఎత్తుకుంటుంది. ఇక్కడ కొట్టడం, దెబ్బ కొట్టడం తల్లి ఉద్దేశం కాదు, ఆ మంటలోకి వెళ్లకుండా ఆపడం. ఇక్కడ పిల్లల్ని కొట్టమన్న ఉద్దేశం కాదు, కొడితే ఇప్పుడు ఎవరు ఊరుకోరు. వాళ్ళకి ఏదో రకంగా చదువు విశేషం, చదువు అవసరం తెలియజేయాలి. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ధారణ చేయించండి. అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారిక నిర్లక్ష్యం అంటే ఈ నిర్లక్ష్యం చాలా రకాలుగా ఉండొచ్చు. అయితే ఉద్యోగ పరంగా కావచ్చు, కుటుంబ బాధ్యతల పరంగా కావచ్చు, ఏదో ఒక రకంగా కొంతమంది వ్యక్తులు అయితే నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. నిజంగా ఈ నిర్లక్ష్యం అనేది నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఎక్కడికి దారితీస్తుంది? దాని మూల్యం ఒక్కోసారి వెలకట్టలేంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద డ్యామేజ్ చేసేవచ్చు. వాళ్ళు ఊహించరు కానీ నిర్లక్ష్యం అది ఎంత ప్రమాదమో తెలిస్తే పొరపాటున అలాంటివి చేయరు. ఒక యువకుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. తీరా ఎవరో ఫోన్ అని చూస్తే అమ్మ. ఈ అమ్మకి ఏం పని ఉండదు, ఎప్పుడు పడితే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తూనే ఉంటుందని ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలి. వీడితో ఫ్రెండ్స్తో మంచి తను పార్టీలో ఉండగా మళ్ళీ ఫోన్ వస్తుంది. కాసేపటికి మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ చూస్తాడు. అమ్మ పార్టీలో ఇక వదలదు, చాదస్ను చంపేస్తుంది అనుకుంటాడు. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే మళ్ళీ లేపడు. ఈ అడావుడి సందడిలో ఉండిపోతాడు. తర్వాత పార్టీ అంతా అయిపోయి ఏమిటి ఫోన్ అని చెప్తే ఓ మెసేజ్ కూడా ఉంటుంది. నాయనా ఫోన్ ఎత్తరా బాబు, గుండెలో నొప్పి వస్తుంది, బాధ తట్టుకోలేకపోతున్నాను, చాలాసేపటి నుంచి నొప్పి వస్తుంది, నీతో మాట్లాడితే ఉపశమనం వస్తుందని చెప్పి ట్రై చేస్తున్నాను, ఎవరు నా పక్కన లేరు, నువ్వు మాట్లాడితే నాకు ఉపశమనం కలుగుతుందని చేస్తున్నాను అని మెసేజ్ పెట్టింది. ఫోన్ ఎత్తరా నాయన. అప్పుడు చూసుకుంటాడు మెసేజ్. ఇంటికి వెళ్తే అందరూ ఏడుస్తుంటారు, జనం గుమికూడు ఉంటారు. చూస్తే తల్లి చనిపోయి ఉంటుంది. అప్పుడు ఒక్కసారి ఆ సన్నివేశం తట్టుకోలేకపోతాడు. నా నిర్లక్ష్యం వల్ల ఏమో నేను మాట్లాడి ఉంటే నా తల్లి మాట్లాడి ఉంటే తనకి మంచిగా అనిపించేదేమో. ఆ వేదన ఎక్కువైపోయింది కదా, మొదటిసారి తీయలేదు, ఇంకా ఆందోళన ఎక్కువైపోయింది, రెండోసారి తీయలేదు, ఆ బాధ ఇంకా ఎక్కువైంది, తగ్గలేదు కదా, వాదార్చేవాళ్ళు లేరు కదా. సో కాబట్టి ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం అది దాన్ని ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందంటే వెలకట్టలే. కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు. మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎప్పుడు అనుకున్నవి సాధిస్తారు, ముందు వరుసలో ఉంటారు. చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు. మరో కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు? చెన్నై నుంచి వాసు మేడం. వాసు గారు మాట్లాడండి. నమస్తే సార్, బాగున్నారా సార్? ఓం నమః శివాయ. ఫస్ట్ క్లాస్ అండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్. మీతో శాంతం బట్టి మాట్లాడమని చెప్పేసి ఇప్పుడే ట్రై చేశాను సార్, దొరికింది. రైట్ సార్, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా వాసు గారు? నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. నేను 71 చెప్తున్నారు. నా ఇది ఏం చేస్తున్నారు వాసు గారు మీరు? నేను టైలర్ సార్. టైలర్ బాగుందా? బాగుంది సార్. అన్నీ అంటే టైలరింగ్ లో ప్రత్యేకత ఏదో ఉంటుందా, లేకపోతే కామన్ గా అన్ని చేస్తారా? ప్రత్యేకంగా అంటే మేము వచ్చేసి కొంతమంది సూట్స్, కొంతమంది లేడీస్ స్టైల్, కొంతమంది అవి, కొంతమంది ఇవి, అలా జెంట్స్ వేర్, ఇలా ఏమైనా ప్రత్యేకత ఉందా? సినీ టైలర్. సినీ టైలర్, సినిమా వాళ్ళకి మాత్రం కుడతారు.
అవును సార్, బాగుంది. అవును సార్, అవును సార్, అవును. యా, ఓ మంచి కాంబినేషన్, చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ, 3 కలిపి వేసుకుంటే హెల్త్ అండ్ వెల్త్ కాంబినేషన్, ఒక చిన్న కాంబినేషన్, బట్ చూడడానికి చిన్నగా ఉంటుంది, వచ్చే ఫలితం ఒక అద్భుతం. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా, ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద స్పిరిచువల్ ప్రాపర్టీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడమే కాదు, మన దగ్గర ఉన్న స్థితి ఎప్పుడు కిందకి వెళ్లకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, ఇక మీ క్యాంపుల గురించి వివరిస్తారా? ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. రోజు చెప్పేది, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం జనరల్గా ఉండదు, కానీ ప్రతి గురువారం ఎక్కడికో దగ్గరికి వెళ్ళడానికి సంస్థాపరంగా ఒక ప్లాన్ అయితే, ఒక ఆలోచనకైతే రావడం జరిగింది. అందుకనే గురువారం ఎక్కడికైనా వెళ్ళడం. సరే, కమింగ్ థర్స్డే 6వ తారీఖు బెంగళూరు, చాలా కాలం తర్వాత బెంగళూరు కార్యాలయానికి వెళుతున్నాను. సో బెంగళూరు నగరం కూడా పెద్దది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ కూడా ఇంచుమించు కన్నడ రాజ్యం అని పేరే, కానీ సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు. సో అలాగే లింగాయత్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. రుద్రాక్ష ధారణ పట్ల అవగాహన బాగా ఎక్కువ, శివతత్వం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నాకు రష్ ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. వేరు సెల్ ఫోన్లోంచి వేరు పేర్లు మీరు చేస్తున్నారు, అలా చేయకండి దయచేసి. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ మీరు పేరు నమోదు చేయించవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క పేరు మాత్రమే చేయండి. మీరు 2-3 పేర్లు చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తే మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు కష్టమే. అలా జరగడానికి వీల్లేదు. ఒక్క పేరు నమోదు చేయించండి. అలాగే ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ చెన్నై ఆఫీస్కో రాజమండ్రి ఆఫీస్కో మీరు వెళ్ళారనుకోండి, వెళితే వాళ్ళొక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, లేకపోతే ఈ సంస్థ మీరు ఎక్కడ దగ్గరగా ఉన్న చోటకి వెళితే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికన్నా వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి కలిసిన, 6వ తారీఖు బెంగళూరులో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం నాకు ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. గురుగారు, ఇక గృహస్థు ధర్మం, వ్యాపార ధర్మం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, అసలు వీటి అర్థం ఏంటి? అంటే ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. మొదట కథలో కూడా ఆ కథని సరిగ్గా, అంటే అవకాశాన్ని, దేవుడిచ్చిన వరాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది వ్యర్థం అవుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే దేనికైనా ఏ ధర్మం, ఏ పద్ధతి ప్రకారంగా ఆ పద్ధతిలో అది చెయ్యకపోతే దాని వాల్యూస్ ఉండవు. దాంట్లో నువ్వు ఎదగలేవు ఎప్పటికీ కూడా. దాంట్లో నువ్వు సాధించేది ఏమీ ఉండదు. ఇప్పుడు వ్యాపార ధర్మం, గృహస్థ ధర్మం మనందరికీ తెలుసు. గృహస్థ ఏం చేయాలి, గృహస్థ ధర్మం ఏమిటి, లేకపోతే తర్వాత ఇంకో రోజు ఎప్పుడైనా చెప్పుకుందాం. వ్యాపార ధర్మం గురించి చెప్పుకుందాం. ఒక వ్యాపారస్తుడు తను గ్రోసరీ సామాను అమ్ముతున్నాడు, అంటే ఈ పచారీ దినుసులు అమ్మేటువంటి షాపులో అమ్ముతున్నాడు. సరే, ఒకరోజు ఒక బాగా కొంచెం పేదతను ఒకతను వచ్చి సరుకులన్నీ కట్టించుకొని డబ్బులు ఇస్తుంటే ఒక 10 రూపాయలు తగ్గుతుంది అందులో. ఈ పేదవాడు అంటాడు, అయ్యా 10 రూపాయలు నా దాంట్లో తక్కువ ఉంది కదా, మీరు చెప్పిన దాంట్లో అయిన సరుకులకి, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను, నాకు సరుకులన్నీ ఇచ్చేయండి అంటే, లేదు అలా ఇవ్వను, ఏదైనా తీసేస్తాను, 10 రూపాయలకు సంబంధించింది తీసేస్తాను అంటే, లేదయ్యా ఇంటి దగ్గర అందరూ ఆకలితో ఉన్నారు, సరిపోదు, మళ్ళీ సగం తిండి తినాలి, ఆకలితో ఉన్నారు, అలా కాదు, నేను రేపు తెచ్చిస్తాను, ఇవ్వండి అంటే, ఆ వ్యాపారస్తుడు అలా కాదు, ఉండి ఒక్క నిమిషం ఆగు, నేను సరుకులు అయితే తీసేస్తాను 10 రూపాయలు తగ్గవి, ఒక 2 నిమిషాలు ఉండమని చెప్పేసి భార్యకి చెప్పి ఇంట్లోంచి అతను తినడానికి కావాల్సినవన్నీ పెట్టి, ఇంకా కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు, వండిన పదార్థాలు ఇచ్చి తనకి ఇచ్చి ఇంటికి కూడా తీసుకెళ్ళు,
ఇంటి దగ్గర ఆకలితో ఉన్నారంటున్నావు కదా, నువ్వు అక్కడ ఆకలి తెచ్చుకో, తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్ళివు అని చెప్తాడు. అలాగే సరుకుల్లో ఆ 10 రూపాయలకు సంబంధించిన సరుకులు తీసేసి మిగిలిన ఇస్తాడు, వెళ్ళిపోతాడు. కొడుకు చూస్తుంటాడు ఇదంతా, అడుగుతాడు, నాన్న 10 రూపాయలు తక్కువ ఇస్తే ఆ సామాన్ ఇస్తే వచ్చేసారి వచ్చినప్పుడు ఇస్తాడు, ఇవ్వకపోతే పోద్ది అందరితో, ఇదంతా ఏంటి అతనికి అన్నం పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్యాక్ చేసి అంటే, నాయన వ్యాపారం వ్యాపారంగా చేయి, దానం దానంగా చేయి. నువ్వు ఏదన్నా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు అందులో వ్యాపారం ఉండకూడదు, వ్యాపారం చేసినప్పుడు సేవా కార్యక్రమం ఉండకూడదు. ఏ ధర్మం దానిదే. ఇప్పుడు నాకు కొంతమంది వ్యాపారస్తులు తెలుసు, పేరు తీసుకొని కానీ ఒక పెద్ద సిమెంట్ కంపెనీ అధినేత. ఎప్పుడైనా మనం కావాలని ఆయనకి వెళ్ళి నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఆయన ఏం కాదంటావు, డిస్కౌంట్ ఇచ్చి ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నామో ఆయన జోబులో ఇచ్చే డబ్బులు తీసి క్యాష్లో వేసేస్తాడు. అంటే వ్యాపారం ఇలాగే పాటించాలి, అప్పుడే వ్యాపారం రాణిస్తుంది. ఏదైనా అలాగే ఉండాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురువు గారు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో అపర్ణ గురుగారితో అమ్మా మాట్లాడండి. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. ఏమిటమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? ఏప్రిల్ 3rd ఏప్రిల్ 2006. ఎవరిదమ్మా ఇది? అబ్బాయి గురుగారు. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసు కదా? అవును గురుగారు. నైట్ 8:30. ఇది పాఠ్యమి కృష్ణపక్షము. ఇది తులారాశి. ఎవరిదమ్మా ఇది? అమ్మాయిదా అబ్బాయిదా? అబ్బాయి గురుగారు. అబ్బాయి. అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ సెకండ్ ఇయర్ గురుగారు. ఒక్క ద్వాదశముఖి దశముఖి ఈ రెండు అబ్బాయికి సంబంధించినవి. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిడి తగ్గడానికి జాతకపరంగా పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంతో పాటు ఏవైనా కలిపి వేసుకోవచ్చు, ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేసి చూడండి అమ్మా. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? అరుణ అండి నా పేరు. గురువు గారితో అమ్మా ఓం మాట్లాడండి. నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమిటమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? March 9th, 1983 అండి. ఎవరిదమ్మా ఇది? నా హస్బెండ్ అండి. అమ్మా ఆయన బుధవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, 2 అబ్బాయిలు. అది దశమి కృష్ణపక్షము. ఆయన ఏం చేస్తుంటారమ్మా? ఆయనకి ఇప్పుడు జాబ్ లేదండి. జాబ్ మకర రాశి. ఫైనాన్షియల్ గా డౌన్ అవుతూనే ఉంటాము. ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంతకు ముందు అకౌంట్స్ మేనేజర్ గా చేసేవారండి. ఎక్కడ జాబ్ మీద కూడా ఉండట్లేదు. ప్లస్ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఒక చిన్న కాంబినేషన్ హెల్త్ అండ్ వెల్త్ అవకాశం ఉంటే వేసుకొని చూడమనండి, చాలా బాగుంటుంది. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ లేకపోతే ఏదన్నా ఒకటి కానీ చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. గురుగారు ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. మరి వీక్షించారుగా, ఇది వాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855,
8186899997 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.